బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో వైసీపీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. ఏలూరు జిల్లాలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. గతంలో వైసీపీ నేత ఏపీ మాజీ డిప్యూటీ సీఎం గా ఉన్న ఆళ్లనాని ఇవాళ టీడీపీలో చేరబోతున్నారు. సాయంత్రం ఆళ్లనాని ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును కలవబోతున్నారు. చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఆయనతో పాటు పలువురు నేతలు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఏలూరు జిల్లా నేతలకు టీడీపీ హైకమాండ్ పిలుపునిచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మధు, ఏలూరు జిల్లాలో అటు మొట్టమొదటిసారిగా 2024 ఎన్నికల తర్వాత ఓటమి చెందినటువంటి వైసీపీ నేతలలో మొదటి వ్యక్తి వైసీపీ పార్టీకి రాజీనామా చేసినటువంటి వ్యక్తి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని. అయితే ఆయన రాజీనామా చేసిన సమయంలోనే తన వ్యక్తిగత కారణాల వల్ల కొన్నాళ్ళు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పడం జరిగింది. అయితే ఆయన ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే ఆయన అనుచరులందరినీ కూడా ఒక్కొక్కరిని పార్టీ నుంచి టీడీపీలోకి జాయిన్ చేయించడం జరిగింది. వైసీపీకి అందరూ కూడా రాజీనామా చేసి వరుసగా ఏలూరు మేయర్ కానీ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ కానీ, అలాగే ఏలూరు జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో గతంలో వాళ్ళంతా కూడా పార్టీకి రాజీనామా చేసి అటు టీడీపీలో ఇప్పటికే చేరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 5 నెలల తర్వాత మాజీ డిప్యూటీ సీఎం అలాగే మాజీ వైసీపీ నేత ఆళ్లనాని ఈరోజు పార్టీలో చేరేందుకు అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే కేబినెట్ మీటింగ్ ఉండటం వలన ఉదయం జరగాల్సినటువంటి వీళ్ళు భేటీ మధ్యాహ్నానికి వాయిదా పడింది. అయితే ఈరోజు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని ఒక్కరే టీడీపీలో చేరతారా, లేకపోతే ఆయన పార్టీ కండవా కప్పుకుంటారా, లేదంటే త్వరలో బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీలో చేరతారనేది కొంత సందిగ్ధం ఉన్నప్పటికీ కూడా అయితే టీడీపీలో చేరటం అనేది మాత్రం పక్క అనేది కూడా అటు వైసీపీ అటు మాజీ వైసీపీ శ్రేణులు అలాగే ప్రస్తుత టీడీపీ నేతలు అయితే కూడా కొంత చెబుతున్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ఏలూరు జిల్లాకు సంబంధించిన టీడీపీ నేతలు కానీ, అలాగే టీడీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళు కానీ ఇప్పటికే హైకమాండ్ వాళ్ళతో సంప్రదింపులు కూడా జరిపినట్లు కూడా తెలుస్తుంది. అయితే వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత కొన్నాళ్ళు ఎక్కడా కూడా ఎటువంటి ఆరోపణలు ఎవరి మీద విమర్శలు చేయకోకుండా స్తబ్దతగా ఉన్నటువంటి ఆళ్లనాని ఈరోజు టీడీపీలో చేరుతున్నారని కానీ అటు ఏలూరు జిల్లాతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అటు గతంలో వైసీపీ పనిచేసి ఇప్పుడు టీడీపీ పనిచేసిన నేతలంతా కూడా స్వాగతిస్తున్న పరిస్థితి. మరోవైపు టీడీపీలో అటు చేరుతున్నటువంటి నేతల సంఖ్య ఎక్కువవుతున్న నేపథ్యంలో వారికి ఏ విధంగా పదవులు కట్టబెడతారు, వారికి పార్టీలో ఏ విధమైనటువంటి స్థానం కల్పిస్తారు అనేది కూడా కొంత ప్రస్తుతం ఉన్నటువంటి నేతల్లో కొంత సందిగ్ధం అయితే కూడా ఏర్పడుతుంది. ఇప్పటికే అటు టీడీపీ నేతలుగా ఉన్నటువంటి టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి అటు గంజి వీరాంజలి గాని వీళ్ళంతా కూడా అటు సపోర్ట్ చేసినప్పటికీ కూడా వారికి భవిష్యత్తులో పార్టీ నుంచి ఎటువంటి ఆదరణ లభిస్తుంది కూడా కొంత ప్రశ్నార్థకం ఉంది. అయితే ఈరోజు మధ్యాహ్నం ఆళ్లనాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యి పార్టీలో చేరుతున్నట్లు కూడా అటు అభిమానులైతే కూడా ఆయన సన్నిహితులైతే కూడా చెప్తున్నారు. మధు, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.